అందరికీ నమస్కారం. ఈరోజు కథ వసంత శిశిరం వసంత శిశిరం కారులో ఏసీ ఎక్కువగా వేసి చొక్కా గుండీలు తీసి కూర్చున్నప్పటికీ వసంత్కు ఒంట్లోంచి వేడి ఉప్పొంగింది. ఒళ్లంతా సెగలు కక్కుతూ ఉక్కపోత భరించలేకున్నాడు అతడు. మనసు, శరీరం గతి తప్పి ఏదో కావాలని ప్రేరేపిస్తుంటే అక్కడ ఉండలేకపోయాడు. కారు దిగి లాక్ చేసి పై ఫ్లోర్కు వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఎంత నియంత్రించుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ మనసు నియంత్రణలోకి రావడం లేదు. శృంగారం వైపు మరలుతూ వాంఛలను రేకెత్తిస్తుంటే ఫ్రిడ్జ్ నుండి చల్లటి నీటిని తీసుకొని ముఖంపై పోసుకున్నాడు. కొద్దిసేపు తాత్కాలికంగా ఉపశమనం లభించింది, కానీ ఆ వెంటనే పరిస్థితి మామూలైపోయింది. తనలో కలుగుతున్న ఈ భావాలతో తనకు ఏదో జరిగిందన్న నిర్ధారణకు వచ్చాడు వసంత్. అదేంటో కూడా అతడికి తెలుసు. ఆ కోర్కెలను నియంత్రించుకునేందుకు వేరువేరు ప్రయోగాలు చేశాడు. అందులో భాగంగా పిడికిలితో గోడను గుద్దుతూ బాక్సింగ్ చేయడం ప్రారంభించాడు. ఆ దెబ్బలకు గోడలో అదురు మొదలై క్రింద ఉన్నవారికి తెలిసింది. ధబ్ ధబ్ మంటూ శబ్దాలు చాలా బలంగా వినిపించడంతో ప్రక్క గదిలో నిద్రపోతున్న మధు, వీణలు లేచి బయటకొచ్చారు. అప్పటికే అతడలా చేస్తున్నందుకు కోపంతో ఊగిపోతోంది శిశిర. అతడదంతా తనను అతడి దారికి తెచ్చుకోవడం కోసమే చేస్తున్నట్లు ఊహించి చిరాకు పడుతోంది. మధు, వీణలకు భయం లేదని, అంతా తాము చూసుకుంటామని సర్ది చెప్పి లోపలికి పంపించింది ఉమ. వారు లోపలికి వెళ్లగానే బయట నుండి తలుపు గడియ పెట్టింది. శిశిర దగ్గరకు వెళ్లి కంగారుగా, వెళ్ళి ఏం జరిగిందో చూడవే, నాకెందుకో ఇదంతా ఆయన కావాలని చేస్తున్నట్లు అనిపించడం లేదు. ఒకవేళ కావాలని చేస్తున్నా కూడా ఇప్పుడు అతన్ని ఆపకపోతే మీ పెళ్లి గురించి మధు వాళ్లకు తెలుస్తుంది. వాళ్లకు తెలిస్తే కాలేజ్ మొత్తం, ఆ తర్వాత ఊరు వాడ అందరికీ తెలిసిపోతుంది. ప్రాజెక్ట్ ఇప్పుడే కదా మొదలైంది. ఈ సమయంలో ఇలాంటివి జరగడం అంత మంచిది కాదు. నువ్వు వెళితే కాని పైన ఏం జరుగుతుందో తెలియదు. ఒక్క నిమిషం గొడవ పడకు, సాధ్యమైనంత వరకు శాంతంగా మాట్లాడు, హితవు పలికింది ఉమ. ఇష్టం లేకపోయినప్పటికీ ఉమ చెప్పిన దాంట్లో నిజం ఉండటంతో శాంతంగానే అతనితో తేల్చుకోవాలని మెట్లెక్కింది శిశిర. ఉమ తలుపు దగ్గరకు వేసి తన గదికి వెళ్లి కంగారుగా ఆలోచిస్తూ కూర్చోంది. ఒక్కో మెట్టు ఎక్కుతున్న శిశిరకు అతడు చేస్తున్న శబ్దాలకు అతడిపై విపరీతమైన కోపం పెరుగుతోంది. అసలేమనుకుంటున్నారు? చేతులు కాలాక ఆకులు పట్టుకునే మీ ప్రయత్నాలకు నేను లొంగను మిస్టర్ వసంత్. జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. కాలం వెనక్కు వెళ్ళి జరిగినవన్నీ జరక్క ఉంటే తప్ప ఈ సమస్యకు సమాధానం లేదు. ఇలా చేస్తే అందరికీ తెలిసిపోతుందన్న భయంతో లొంగుతాననా మీ ఆలోచన? అలా అస్సలు జరగదు. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ఇకపై నాకు ఈ గోల వద్దు అనుకుంటూ తలుపు కొట్టింది. తలుపు తెరుచుకోలేదు. కొద్దిసేపు ఆగి మరోసారి తలుపు కొట్టేంతలో తలుపు తెరుచుకుంది. గాలిలోనే ఆగిన ఆమె చేతిని పట్టుకుని బలంగా లోనికి లాక్కున్నాడు వసంత్. ఆమెకు స్పందించే అవకాశం కూడా ఇవ్వకుండా బలంగా ఆమెను గోడకు అదిమిపెట్టి పెదవులను అందుకున్నాడు. ఇదంతా క్షణంలో జరగడంతో శిశిరకు జరుగుతున్నది అర్థం చేసుకోవడానికే కొంత సమయం పట్టింది. షాక్ నుండి తేరుకొని అతడి బాహువుల్లో నలిగిపోతూనే అతడి పట్టు నుండి విడిపించుకోవడానికి శతవిధాలా పెనుగులాడింది. ఇది ఒకప్పటి అతడి పట్టులోని సున్నితత్వం ఏమాత్రం కాదు. బలవంతంగా బలాన్ని ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ముద్దులోనూ కరుకుదనం వెరసి ఆమె పెదవి చిట్లి నొప్పిపెట్టింది. అప్పటికే అతడి నుండి విడిపించుకోవాలని పెనుగులాడుతోంది. అతన్ని ఛాతీపై కొడుతూ తన బలాన్ని అంతా ఉపయోగించి అతన్ని నెట్టే ప్రయత్నం చేసింది. కొట్టింది, అరవాలని ప్రయత్నించింది. కాని పెదవులు అతడి ముద్దులో బందీలవడం వల్ల కుదరలేదు. చివరికి చిరాకొచ్చి గట్టిగా అతడి పెదవిని కొరికింది. అప్పటికి వదిలిన వసంత్ ఆమె ముఖంలోకి చూడగా కోపంతో కనిపించాయి ఆమె కళ్ళు. కాలర్ పట్టుకుని, ప్రాజెక్టు మొదలుపెట్టాక కూడా మీ పనులకు లొంగలేదని ఇలా నన్ను సాధించాలి అనుకుంటున్నారా? చస్తానేమో కాని మీకు మాత్రం సొంతం కాను. ఆవేశంగా చింతనిప్పులు కక్కుతున్న కళ్లతో చూస్తూ చెప్పింది. వసంత్ ఆమె మాటలు విని అర్థం చేసుకునే స్థితిలో లేడు. విపరీతంగా చెమటలు కక్కుతూ కళ్ళు మూతలు పడుతుంటే బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. కళ్ళెదురుగా ఉన్న శిశిరను చూసి ఒక అడుగు వెనక్కు వేసిన వాడల్లా మరుక్షణం
ఆమెను కౌగిట్లోకి లాక్కునే ప్రయత్నం చేశాడు. అది గమనించి అతడి చెంప చెళ్ళుమనిపించింది సుశీర. ఎప్పుడూ నిలకడగా దృఢంగా ఉండే అతని శరీరం ఇవాళ పట్టుకోల్పోయింది. అందువల్ల ఆమె కొట్టిన దెబ్బకు వెళ్లి గోడకు కొట్టుకున్నాడు వసంత్. ఆ క్రమంలో అతడి ఫోన్ క్రింద పడగా అతడి తల గోడకు కొట్టుకుని దిమ్మ తిరిగినట్లయింది. ఆ దెబ్బకు ఇంకాస్త స్పృహలోకి వచ్చిన అతడికి తాను చేసిన పని తెలిసి కన్నీళ్లు నిండిన కళ్లతో చూస్తూ సుశీరకు సారీ చెప్పాడు. అతడి కళ్ళు ఎర్రగా రక్తపు చారికలతో కనిపిస్తున్నాయి. సుశీరకు సారీ చెప్పిన వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు వసంత్. అతడు చేసిన పనికి చిరాకు పడుతూ కన్నీళ్లతో కోపంగా చూసింది సుశీర. మనసులో, మీరు ఇలా చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. నాకు దగ్గరవ్వాలని ఇలా చేస్తూ మన మధ్య దూరాన్ని మీరే ఇంకా ఇంకా పెంచుతున్నారు అని అనుకుంది. సరిగ్గా అదే సమయంలో ఫోన్ రింగ్ అయిన శబ్దం వినపడింది. చుట్టూ చూసుకున్న సుశీరకు నేలపై పడి రింగ్ అవుతున్న వసంత్ ఫోన్ కనిపించింది. స్క్రీన్పై కిషోర్ పేరు చూసి, వచ్చి మీ స్నేహితుణ్ణి తీసుకువెళ్ళండి అని చెప్పాలనుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని ఫోన్ ఎత్తింది. ఆమె హలో చెప్పేంతలో, రేయ్, నేను నీకిచ్చిన వాటర్ బాటిల్లో కోరికలను ప్రేరేపించే డ్రగ్ కలిసింది, వాటిని తాగకు కంగారుగా చెప్పాడు కిషోర్. అతడు చెప్పింది విని సుశీరకు నోట మాట రాలేదు. ఇవాళ వసంత్ ప్రవర్తించిన తీరు చాలా భిన్నంగా ఉంది. కానీ ఇప్పుడు ఆమెకు అందుకు గల కారణమూ తెలిసింది. అది తెలుసుకోకుండా తాను అతన్ని అన్న మాటలు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరగగా ఫోన్లో కిషోర్, మాట్లాడవేంటి? కొంపతీసి తాగేశావా? అర్థమైంది, తాగితే తాగావు కానీ వెంటనే ఫ్లాట్కి రా, డాక్టర్ ఆనంద్ని తీసుకొనొస్తాను. మరీ కష్టమైతే నమ్మకంగా ఉండే మనిషిని ఏర్పాటు చేస్తాను. మొండిగా కూర్చుంటే నీ ప్రాణాలకే ప్రమాదం. హలో, వింటున్నావా? మాట్లాడుతూనే ఉన్నాడు. వసంత్ ఇటువంటి ప్రమాదంలో ఉన్నాడంటే సుశీర తట్టుకోలేకపోయింది. ఆమెకు ఊపిరి అందనట్లు అనిపించింది. కాళ్ల క్రింద భూమి కదిలినట్లు పట్టుకోల్పోయి గోడను ఆసరా చేసుకుని నిలబడింది. అతడు లోలోపల ఎంత నరకం అనుభవిస్తున్నాడో అన్న ఊహకే ఆమె ప్రాణం విలవిలలాడింది. ఆమె చేతిలోని ఫోన్ అప్రయత్నంగా జారి నేలపై పడగా వసంత్ వెళ్లిన గదిలోకి పరుగు తీసింది సుశీర. అక్కడ అతడు కనిపించలేదు. కాని బాత్రూం నుండి నీళ్ల చప్పుడు వినిపించి లోపలికి వెళ్లి చూసింది. షవర్ కింద గోడకు చేతులు పెట్టి నిలబడిన వసంత్ పైనుండి పడుతున్న నీటిలో పూర్తిగా తడిచిపోయాడు. అతడి ఒంటిపై ఉండాల్సిన చొక్కా ముక్కలై నేలపై పడి కనిపించింది. చన్నీటి క్రింద తడుస్తూ కూడా తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి గోడలను గుద్దుతున్నాడు వసంత్. ఇదంతా చూసి ఏమనుకుందో ఏమో అతడి వెనక్కు వెళ్లి నిలబడింది సుశీర. తాను వేసుకున్న పజామా టాప్ను తీసేసి అమాంతం అతన్ని వెనుకగా హత్తుకుంది. ఆమె చర్యకు ఆశ్చర్యపోతూనే ఆమెను విడిపించుకున్నాడు వసంత్. ఆమె అయినా తగ్గకుండా అతడికి ఎదురుగా వెళ్లి నిలబడి హత్తుకుని అతడి కళ్ళల్లోకి చూస్తూ అతడి పెదవులను అందుకుంది. వసంత్ ఆశ్చర్యంతో బొమ్మలా నిలబడి చూస్తుంటే అతడి చేతులను తన చుట్టూ అల్లుకుంది సుశీర. ఇన్నాళ్లుగా ఆమెలో కనిపించిన కోపం కాని ఆమె చూపించిన ద్వేషం కాని ఇప్పుడు ఇసుమంత కూడా ఆమెలో లేవు. అసలు జరిగిందేది వారికి గుర్తులేదు. ఆమె చేసిన పనికి కన్నీటి పర్యంతమైన వసంత్ భావోద్వేగపూరితుడై ఆమెను హత్తుకున్నాడు. ఓవైపు తన బాధంతా కన్నీటి రూపంలో బయటకు వదులుతుంటే మరోవైపు అతడిలో ఉన్న డ్రగ్ అతని కోరికలను మరింతగా ప్రేరేపించింది. సుశీర ముద్దు ఆ డ్రగ్కు మరింత తోడ్పడటంతో అతని కౌగిలి పట్టు బిగుసుకుంది. అతని మనసు అందుకు వ్యతిరేకంగా వద్దని చెబుతుంటే అతడి దేహం అతడి మనసు నియంత్రణను కోల్పోయి ఆమెతో హద్దులు మీరేలా చేస్తోంది. వసంత్ చేతులు ఆమెను అణువణువు తాకుతుంటే ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఓర్చుకుంటోంది సుశీర. ఇది అతడికి ఆమెకు నరకప్రాయం కాబోతుందని ఆమె ముందే ఊహించింది. వారికి తెలియకుండానే వారు ఇరువురూ బాత్రూం నుండి బయటకు వచ్చారు. ఆమెను మంచంపైకి చేర్చిన వసంత్ తన బాహువుల్లో ఆమెను బంధించి ముద్దులతో ముంచెత్తాడు. డ్రగ్ ప్రభావం వల్ల ఆమె దేహాన్ని తాకాల్సిన అతని పెదవుల స్థానంలోకి పళ్ళు చేరాయి. సున్నితంగా కదలాల్సిన అతడి మునివేళ్లకు గోటి పంజాలు మొలిచాయి. నొప్పిగా అనిపించినప్పటికీ కళ్ళు మూసుకొని పంటి బిగువన అంతా భరిస్తోంది సుశీర. ఇదంతా అతడిలో ఉన్న మందు ప్రభావం అని ఆమె కూడా తెలుసు. అందుకే అతన్ని ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు. అతడు తనను తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చర్మంపై తేలిన నరాలు సాక్ష్యం కాగా ఒకానొక సందర్భంలో నొప్పిని భరించలేక ఆహ్
అన్న శబ్దాన్ని విడిచింది శిశిర. ఆమె నోరు అతడి చెవికి దగ్గరగా ఉండటంతో ఆగి కళ్ళు తెరిచి ఆమె వంక చూశాడు వసంత్. మరుక్షణం ఆమెను వదిలి లేచి కూర్చున్నాడు. శిశిర కంగారుగా అతడి చెయ్యి పట్టుకోబోతే విదిలించి లేచి నిలబడ్డాడు. సరిగ్గా అప్పుడే మరోసారి డ్రగ్ తన ప్రభావం అతనిపై చూపటం ఆరంభించింది. అతడి నరాలు ఉబ్బి తలలో విపరీతమైన నొప్పి మొదలై తల పట్టుకుని గోడకు వాలిపోయాడు వసంత్. శిశిర భయంగా అతని దగ్గరకు వెళ్ళగా ఆగు అంటూ తల పట్టుకునే చెప్పాడు. అది కాదు వాసుగారు అని శిశిర పూర్తి చేసేంతలో ఆమె చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్లాడు. ఇంటి ముఖద్వారం బయట ఆమెను విడిచి ఆమె శరీర పైభాగం కేవలం లోదుస్తులతో మాత్రమే కప్పబడి ఉండటం గమనించి నొప్పిని అనుభవిస్తూనే సోఫాకున్న అలంకరణ బట్టను లాగి ఆమె ముఖంపైకి విసిరికొట్టి గెట్ లాస్ట్ అంటూ తలుపు వేసేశాడు. ఇదంతా కేవలం 3 సెకండ్లలో నడవటంతో శిశిరకు స్పందించే అవకాశం దొరకలేదు. వాసుగారు ప్లీజ్ తలుపు తీయండి అంటూ అక్కడే నిలబడి చాలాసేపు తలుపు కొట్టింది. ఎంతకీ అతని నుండి స్పందన రాకపోవడంతో అతనికి ఏమైందో అన్న దిగులు మొదలైంది శిశిరకు. వసంత్ విసిరిన బట్టను ఒంటికి చుట్టుకొని గబగబా క్రిందికి వెళ్ళింది. జుట్టు చెదిరిపోయి కంగారుగా కనిపిస్తున్న శిశిరను చూసి ఉమకు భయం కలిగింది. ఏమైందే అంటూ శిశిర కప్పుకున్న బట్టను తీయబోయినప్పుడు ఆమె మెడ అలాగే చేతులపై ఉన్న పంటి మరియు గోటిగాట్లు చూసి విస్తుపోయింది. కోపంగా అసలేమనుకుంటున్నాడా మనిషి, అసలు మనిషేనా ఊగిపోతూ వసంత్ అంతు చూడాలని బయటకు వెళ్లబోయింది ఉమ. బల్లపై ఉన్న తన ఫోన్ చేతికి తీసుకున్న శిశిర ఉమను ఆపి నాకేం కాలేదు నువ్వుండు అంటూనే కిషోర్కు ఫోన్ చేసింది. శిశిర ముఖంలోని కలవరం ఉమకు స్పష్టంగా తెలుస్తోంది. ఏదో జరిగిందని అర్థమై శిశిర తానుగా చెప్పని అనుకుంటూ ఎదురుచూడసాగింది. శిశిర ఫోన్ చేయడంతో ఎత్తిన కిషోర్ సిస్టర్ అసలు ఏం జరుగుతోందక్కడ, మీరు బాగానే ఉన్నారా? మాట పూర్తి చేసేలోపే అన్నయ్య ప్లీజ్ త్వరగా రండి, నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడ్చేసింది శిశిర. ఆనంద్తో పాటు కారులో ఉన్న కిషోర్ ఫోన్ స్పీకర్లో ఉంచడం వల్ల శిశిర చెప్పే మాటలు ఆనంద్కు కూడా వినపడుతున్నాయి. కిషోర్ మేము వస్తున్నాం సిస్టర్, అంతా మేం చూసుకుంటాం. కానీ ఇప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంది? ఇందాక వాడి ఫోన్ మీరెందుకెత్తారు? భరోసా ఇస్తూనే ప్రశ్నల వర్షం గుప్పించాడు. అందుకు శిశిర ఆయన ఎలా ఉన్నారో నాకు తెలియదన్నయ్య, నన్ను బయటకు గెంటి తలుపు లాక్ చేసుకున్నారు. ఎంత కొట్టినా తలుపు తీయడం లేదు. నాకు భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు నిస్సహాయంగా చెప్పింది. కంగారు పడకు సిస్టర్, నేను డాక్టర్ ఆనంద్ను తీసుకొని వస్తున్నాను. అప్పటి వరకు మీరు వాడి దగ్గరకు వెళ్ళొద్దు. వసంత్ ఆమె క్షేమం కోసమే ఆమెను బయటకు గెంటినట్లు అర్థం చేసుకొని సర్ది చెప్పాడు కిషోర్. ఆ వెంటనే కాల్ కట్ చేసి కారు వేగాన్ని పెంచాడు. ఎప్పుడైతే వసంత్ ఫోన్ శిశిర చేతి నుండి జారి క్రిందపడి శిశిర పరుగందుకుందో కిషోర్కి శిశిర కాలి పట్టీల శబ్దం కాల్లో వినిపించింది. దాంతో వెంటనే డాక్టర్ను తీసుకొని నేరుగా ఫామ్ హౌస్కు బయలుదేరాడు. కాల్ కట్ అవ్వడంతో ఏడుస్తూ నేలపై కుప్పకూలిపోయింది శిశిర. ఆమెను చూసి కంగారుగా అసలు ఏమైంది శిశిర అని సున్నితంగా ప్రశ్నించిన ఉమవంక బేలగా చూసింది శిశిర. ఇంతకీ గదిలో ఉన్న వసంత్ పరిస్థితేంటి? వసంత్ విషయంలో జరిగిందంతా శిశిర ఉమకు చెబుతుందా లేక దాస్తుందా? కిషోర్ వాళ్ళు సమయానికి చేరుకోగలరా? డాక్టర్ ఆనంద్ వసంత్ని కాపాడగలడా? ఆ బాటిల్లో డ్రగ్ కలిపిందెవరు? అలా చేయడం వెనుక వారి ఉద్దేశమేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.